ఏపీకి సంబంధించి పాపికొండలు విహారయాత్రకు పర్యాటకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ సెలవు దినాలనే కాదు, ప్రతి రోజు పాపికొండల యాత్ర పర్యాటకులతో కలకల్లాడుతూ కనిపిస్తుంది. రాజమండ్రి నుంచి కొన్ని షిప్లు ప్రారంభమవుతాయి, అదేవిధంగా దేవీపట్నం నుంచి మరికొన్ని షిప్లు ప్రారంభమవుతాయని చెప్పుకోవచ్చు. రాజమండ్రి నుంచి అయితే 1200, దేవీపట్నం నుంచి అయితే 1000 రూపాయలుగా ఈ షిప్లు ఒక్కొక్కరికి తీసుకుంటూ ఉంటారు. దాదాపు విహారయాత్ర అద్భుతంగా నీటిపై కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అంటే గతంలో ఒక్క వీకెండ్ సెలవు దినాలు మాత్రమే అత్యధికంగా ఉండేవారు. ఇప్పుడు ప్రస్తుతం ప్రతిరోజు కూడా పర్యాటకులు తాకిడి అంతకంత పెరుగుతూస్తుంది. వీకెండ్ సెలవు దినాలు ఇక్కడికి వస్తే ఒకవేళ బోటింగ్ ఖాళీ లేక వెనదిరగాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో మనం చూస్తున్నాం విజువల్స్ లో పాపికొండల విహారయాత్రకు సంబంధించి సమీప ప్రాంతం అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తింది. పర్యాటకులతో ఆ ప్రాంతం దాదాపు 1/2 కిలోమీటర్ మేర వాహనాలతో కలకలాడుతూ కనిపిస్తుంది. అనంతరం బోట్లు ఎక్కిన తర్వాత నిర్వాహకులు ప్రత్యేక లైఫ్ జాకెట్లు ఏర్పాటు చేసి అనంతరం ఈ విహారయాత్ర ప్రారంభమవుతుంది. దాదాపు కాలం అంటే ఉదయం నుంచి సాయంత్రం 4 గంటలకు మరలా తిరిగి వెనక్కి వచ్చే విధంగా ఈ విహారయాత్ర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. 1000 రూపాయలు దేవీపట్నం నుంచి, రాజమండ్రి నుంచి 1200. వీరికి సంబంధించి ప్రధానంగా ఫుడ్, టీ, స్నాక్స్ కూడా వీరే అందిస్తూ ఉంటారు. ఏది ఏమైనా ఉదయం 8 గంటల లోపు రాజమండ్రి లేదా దేవీపట్నం ప్రాంతానికి చేరుకుంటే మనకి అందుబాటులో ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు పాపికొండల బోట్లకు సంబంధించి విహారయాత్ర సంబంధించి 3 బోట్లు 206 మంది ప్రయాణికులు వెళ్తున్నారండి. ఈ ప్రయాణికులు, టూరిస్టులు అందరూ తెలియజేసాం, ఈ వాహనాలు ఇక్కడ పార్క్ చేసినట్టు సరైన పద్ధతిలో పార్క్ చేసుకోండి. అలాగే ఎవరైతే భక్తులు వస్తున్నారో ఆ భక్తులు కూడా రిటర్న్ ప్రయాణం వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా మీ వెహికల్స్ జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుని వెళ్ళండి. ఈ మలుపు ఉన్నాయి, ఒక డేంజర్స్ కర్వ్ ఒకటి ఉంది, అక్కడ సైన్ బోర్డు పెట్టామండి, అది సైన్ బోర్డ్ ని చూసుకుని జాగ్రత్తగా వెహికల్ నడుపుకుని వెళ్ళాలని తెలియజేస్తాం.